హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. ఈ ట్రిప్ సిరీస్ అయితే అందరు ఫాలో అయిపోతున్నారు కదా. ఇది ఇంకా లాస్ట్ డే ఇన్ కొడైకెనాల్ అనమాట. ఇంక ఇక్కడ హాఫ్ డే స్పెండ్ చేసి ఇటు నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడే పైన్ ఫారెస్ట్ ఒక 3-4 వ్యూ పాయింట్స్ అయితే మనకి పక్కనే ఉంటాయి అనమాట. ఒకటే రోడ్లో ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిఫరెన్స్తోనే ఉంటాయి. సో ఈ మోయర్ పాయింట్, ఈ పైన్ ఫారెస్ట్ ఇవన్నీ ఒక ఏరియాకి వెళ్తే మీరు ఈజీగా 4 స్పాట్స్ కవర్ చేసేయచ్చు. అంటే 1 డే ఈజీగా సరిపోతుంది. మీరు అలా హ్యాపీగా ఒక్కొక్క ప్లేస్లో ఒక 1.5 hours స్పెండ్ చేసినా కానీ ఒక హాఫ్ డే అయితే సరిపోతుంది. సో ఇంకా మేము అక్కడ ఒక 2-3 ప్లేసెస్ చూసేసి 2 ప్లేసెసే చూసాము. అది కూడా వ్యూ పాయింట్ ఒకటి పైనుంచి. అండ్ దిస్ ఈజ్ మస్ట్ చూడాల్సిన ప్లేస్ కొడైకెనాల్లో. మీరు ఈ ట్రీది కింద రూట్స్ చూసారా, మొత్తం బయటకు వచ్చేసి ఉంటుంది అనమాట. పిక్చర్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. మేము వెళ్ళిన రోజు ఇంకా కొంచెం మంచు పడి అలా లైట్ డ్రిజ్లింగ్లా ఉందన్నమాట, వర్షము. సో అందుకే ఇంకా మీకు కలర్స్ ఇలా ఎలివేట్ అయ్యాయి అనమాట. ఫుల్ కిందంతా బ్లాక్, పైనంత గ్రీన్ అలాగా. సో ఇక్కడ ఇలా చూసుకొని ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి కూడా కాదు, మేము ఏం చేసామంటే పొద్దునే డైరెక్ట్ అన్నీ ప్యాక్ చేసేసుకొని వ్యూ పాయింట్స్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. అంటే రూమ్ చెక్అవుట్ చేసేసాం. మనకు కొడైకెనాల్ నేను లాస్ట్ వీడియోలో రూమ్ టూర్ చూపించాను కదా, అది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుంచి బ్యాక్కి స్టే దగ్గరికి వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తుంది అని చెప్పి మార్నింగ్ అన్నీ ప్యాక్ చేసేసుకొని ఈ వ్యూ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ మన నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే ఇలా స్టార్ట్ అయ్యాము. సో ఇవి కెమికల్ కోటెడ్ ఫ్లవర్స్ అనమాట. రియల్ ఫ్లవర్సే కొంచెం కెమికల్ కోట్స్ చేస్తారు, అంటే ఎన్ని రోజులైనా అలాగే ఉండడానికి. సో అవి జస్ట్ 50 రూపీస్ ఒక బొకే లాగా అమ్ముతున్నారు అనమాట. ఆబ్వియస్లీ కొడైకెనాల్ మొత్తం మనం ఎక్కడ చూసినా కంప్లీట్గా ఇవే ఉన్నాయి. హోమ్ మేడ్ చాక్లెట్ స్టోర్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే చాలా చాలా స్టోర్స్ ఉన్నాయి. పక్కా ఒక చిన్న బాక్స్ ఒక 1/2 kg అలా అయితే మీరు తీసుకోవచ్చు. అన్నీ మిక్స్ చేసుకొని కూడా ఇస్తారు. అండ్ డిఫరెంట్ ఆయిల్స్, ఆయుర్వేదం ఆయిల్స్ అలాంటివి కూడా చాలా ఉన్నాయి పెయిన్స్కి అలాగా. సో మేమైతే ఒక 1/2 kg చాక్లెట్స్ అలా తీసుకున్నాము. అన్నీ మనకి నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకుంటే అలా మిక్సప్ చేసిస్తారు. అండ్ చిన్న వాటర్ ఫాల్స్ వచ్చేసి లిరిల్ వాటర్ ఫాల్స్ అనమాట. మనకి లిరిల్ యాడ్ వచ్చేది కదా చిన్నప్పుడు, అది ఇక్కడే షూట్ చేశారు, అందుకే దానికి అదే పేరు వచ్చింది. అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్, మెయిన్లీ క్యారెట్స్, రాడిష్ ఇలాంటివి చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. అంటే అక్కడే మనం వ్యూ పాయింట్స్కి వెళ్ళే దారిలో కానీ అలా కొడైకెనాల్లో పైన టౌన్లో కానీ అన్నీ ఇలా రోడ్ మీద పెట్టి అమ్ముతున్నారు. అసలు ఆ క్యారెట్స్ కలర్ చూసారా, ఏదో కలర్ వేసినట్టే ఫుల్ ఆరెంజ్, మంచి ఆరెంజ్. సో దాంట్లో సైజెస్ అందరి దగ్గర డిఫరెంట్ సైజెస్ ఉంటున్నాయి. అలా బంచ్ లాగా చాలా ఫ్రెష్గా, టేస్ట్ కూడా బాగుంటున్నాయి. సో అలా అయితే మనం కొడైకెనాల్లో స్పెండ్ చేసేసాం. చాలా మంచి వ్యూస్ అయితే చూసాము కంప్లీట్ కొడైకెనాల్లో. ఇంకా అక్కడ నుంచి మేము నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. ఇది అరౌండ్ మళ్ళీ 11 అలా అయిపోతుంది అప్పటికే టైము. బట్ చూసారా వెదర్, ఇదో పొద్దున్నే అప్పుడే లేచి మనం బయలుదేరుతున్నట్టు, లేదంటే ఇంకా సన్సెట్ అయిపోయి చీకటి పడిపోతున్నట్టు అలా ఉంది మొత్తము. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వెళ్ళే లొకేషన్ ఏంటంటే పళని. యాక్చువల్లీ ఇక్కడ నుంచి డైరెక్ట్ కోయంబత్తూర్ అనేది ప్లాన్, బట్ లాంగ్ అవుతుందేమో, అసలు మధ్యలో ఇంకేమేమి ఉన్నాయని చెప్పేసి అలా చూస్తూ ఉంటే పళని టెంపుల్ చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను కొన్ని వీడియోస్లో అలా బ్రౌజ్ చేస్తుంటే చూశాను అనమాట. సరే అని చెప్పేసి మధ్యలో అక్కడ ఒక హాల్ట్, అంటే ఒక నైట్ అక్కడ ఉండి నెక్స్ట్ డే కోయంబత్తూర్ వెళ్దాం అనేది ప్లాన్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ పళని వెళ్ళిపోతున్నాము. నార్మల్గా స్టేస్ చూస్తుంటే ఎగ్జాక్ట్లీ మనకి టెంపుల్ ఆపోజిట్లోనే స్టే దొరికిందనమాట, హోటల్ దొరికింది. నాకు తెలిసి పళనిలో చాలా చాలా తక్కువ స్టేస్ ఇవన్నీ, బట్ ఉన్న వాటిల్లో ఇది చాలా బెస్ట్ ఉండింది. అసలు డైరెక్ట్ రూమ్ నుంచి మనకి ఆ పళని టెంపుల్ ఏదైతే ఉందో ఆ కొండ వ్యూ కనిపిస్తుంది రూమ్స్ నుంచి. వెళ్ళేటప్పుడు ఘాటీ కూడా ఇట్స్ సో గుడ్. మధ్యలో మంచి లొకేషన్స్, ఫుల్ ఆఫ్ హిల్స్, అసలు చాలా చాలా బాగుండింది. పళనిలో ఇంకొకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే కొండ పైన ఉంటుంది గుడి. బట్
గుడికి వెళ్ళాలంటే ఈధర్ అక్కడ ఒక టాయ్ ట్రైన్ ఉంది, లేదంటే రోప్ వే ఉంది, లేదంటే స్టెప్స్ ఎక్కాలి. వెహికల్స్ అనేది పైకి వెళ్ళడానికి రూటే లేదు. ఇవి 3 ఆప్షన్స్. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అదే కొండ పైన కూడా అనమాట. అక్కడ చూస్తున్నారా టాయ్ ట్రైన్, ఒక 3 ట్రాక్స్ ఉన్నాయి. సో ఆ టాయ్ ట్రైన్ మీద వెళ్ళాలి. ఇంకొక సైడ్కేమో రోప్ వే ఉంది. ఇంకొక ఆ కొండకి 3 సైడ్స్ లాగా చేసి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి పెట్టారనమాట. సో మేము మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత లంచ్ చేసామనుకుంటా, చాలా లేట్ అయిపోయింది, అప్పటికే 3:30 అలా అయిపోయింది. సో ఇది మనం స్టే చేసిన హోటల్, పళని టెంపుల్ వ్యూ అని ఉంటుంది, వెల్లన్ టెంపుల్ వ్యూ. ఇక్కడ నుంచి అదో డైరెక్ట్ ఆ కొండ ఏదైతే కనిపిస్తుందో దానిపైననే గుడి. సో ఈవినింగ్ వెళ్ళి ఒకసారి ఆ గుడి దగ్గరికి వాకబుల్ డిస్టెన్స్ అనమాట, ఒక 1/2 కిలోమీటర్ అలా ఉంటుంది. వెళ్ళి అసలు ఏంటి నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేయాలి అన్నీ కనుక్కొని వచ్చాము. మేమైతే ఉన్న 2 ఆప్షన్స్ యూజ్ చేద్దాం అనుకున్నాం, స్టెప్స్ కాకుండా. వెళ్ళేటప్పుడు టాయ్ ట్రైన్లో వెళ్ళాము, మళ్ళీ దిగేటప్పుడు వచ్చేసి రోప్వేలో దిగాము. ఇక్కడ నుంచే ఈ రౌండ్ అంతా ఉంటుంది అనమాట, కొండ చుట్టూ కింద ఇట్లా రోడ్డు ఉండి అన్ని స్టోర్స్ ఉంటాయి. అండ్ ఈ రోప్వేకి వెళ్ళే దారి, ట్రైన్కి వెళ్ళే దారి, స్టెప్స్కి వెళ్ళే దారి అలా ఉంటుంది. బట్ మార్నింగ్ మేము అరౌండ్ 6కే వెళ్ళిపోయాము. ట్రైన్ మళ్ళీ 7కి స్టార్ట్ అన్నారు ట్రైన్, రోప్వే అయితే 8 o'clockకి స్టార్ట్ అన్నారు. సరే 6కి వెళ్తే మళ్ళీ లైన్ ఉంటుంది కదా అనుకున్నాం, కానీ 6కి వెళ్తే 8 o'clockకి, అంటే 2 hours వెయిటింగ్ అయిపోయింది ట్రైన్కి. ఇంకొక ఆప్షన్ లేదు, కార్స్ వేసుకొని వెళ్దామన్నా. సో ఇంకా అది చూసేసుకొని అక్కడ అసలు ఫోన్ అనేది ఎలా అవ్వలేదు, అన్నీ బయట పెట్టేయాల్సి వచ్చింది. అందుకే నాకు షూట్ చేయడానికి ఏం అవ్వలేదు. అక్కడ నెక్స్ట్ డే నైట్ ఉండిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వి స్టార్టెడ్ టు కోయంబత్తూర్ వెళ్ళిపోయిన తర్వాత వీ హ్యావ్ ఓన్లీ ఈషా ఇన్ మైండ్. కోయంబత్తూర్ అంటే ఈషా కోసం మాత్రమే వెళ్ళాము. సో మేము కోయంబత్తూర్ వెళ్ళేసరికి ఆ రోజు అరౌండ్ 2-3 అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి ఈషా నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ప్లాన్. అసలు చూద్దాం ఈవినింగ్ వెళ్ళొచ్చేమో, ఒకవేళ మనం సాటిస్ఫై అవ్వకపోతే ఆ రోజు ఈవినింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వెళ్దాం. అంటే మాకు ఒక 1 hour డ్రైవ్ ఉంది, 1.5 hour స్టే దగ్గర నుంచి. బట్ ఈవినింగ్ ఒకసారి వెళ్ళి చూద్దాము. ఓకే లైటింగ్ తగ్గిపోయింది, మనకు సరిగ్గా కనిపించలేదు ఆ స్టాచ్యూ అంతా అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం. బట్ ఈవినింగ్ వెళ్ళి ఎంత మంచి పని చేసాము అనేది మాకు వెళ్ళిన తర్వాత అర్థమైంది. యాక్చువల్లీ మనకి ఆదియోగి స్టాచ్యూది లేజర్ షో ఉంటుంది. సో అది మేము సర్చ్ చేస్తున్న, ఏ వీడియోస్ చూస్తున్నా దాంట్లో టైమింగ్స్లో అన్నీ చూస్తున్నా కానీ ఓన్లీ సాటర్డే సండే లేజర్ షో వేస్తారు, మిగతా రోజుల్లో ఉండదు అని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేసి ఉందన్నమాట ఎక్కడ చూసినా. అబ్బా అయితే మేము వెళ్ళింది వీక్ డేస్, కోయంబత్తూరు అవ్వదేమో అని అనుకున్నాము. అక్కడ ఈవినింగ్ వెళ్ళి ఇంకా అలా చిన్న పిక్చర్స్, అప్పుడే సన్సెట్ అయిపోయింది అనమాట. ద స్కై ఈస్ టర్నింగ్ క్రేజీ, మంచి పింక్ షేడ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఎలా ఉంది చూసారా, ఒక్క 30 seconds తర్వాత చూడండి స్కై మొత్తం ఎలా మారిపోయిందో. ఇంకా అక్కడికి వెళ్ళి అంతా కూర్చునేసరికి లోపల గుళ్ళు ఉంటాయి, అది చూసుకొని వద్దామని చెప్పి వెళ్తుండగా దిస్ ఈజ్ వాట్ ద స్కై లుక్స్ లైక్. వెళ్తుండగా మేము ఒక్కసారి అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్లో అడిగామన్నమాట, లేజర్ షో ఏమైనా ఉందా అని. అంటే యాక్చువల్లీ అప్పుడు మేము వెళ్ళింది కార్తీక మాసం, బై ఛాన్స్ ఏమైనా వేస్తారేమో అనుకున్నాము. సో అక్కడ వెళ్ళి అడిగితే లేదు, ఇప్పుడు రోజు లేజర్ షో ఉంటుంది 7 to 8 అని చెప్పారు. వీఆర్ వెరీ సాటిస్ఫైడ్. అసలు ఈవినింగ్ రాకపోయి ఉంటే జస్ట్ చెక్ చేద్దామని చెప్పేసి మిస్ అయిపోయే వాళ్ళం అనుకున్నాము. బట్ మస్ట్ సీ అండి లేజర్ షో, గూస్ బంప్స్ వస్తాయి లిటరలీ మీకు అక్కడ కూర్చొని ఆ లేజర్ షో చూస్తుంటే. అంత రియలిస్టిక్గా అంత బాగుంటుంది. అందులోని ఆదియోగి అనేసరికి ఆ వైబ్రేషన్సే చాలా డిఫరెంట్గా ఉంటాయి. బట్ వెళ్ళినప్పుడు మాత్రం మేము అసలు 1 month ముందు ట్రై చేసినా మాకు ఈషాలో రూమ్స్ దొరకడం కష్టం అయిపోయింది అనమాట. ఒక 1.5-2 months మీరు ఇంకా ఎక్స్ప్లోర్ இந்த 3D காட்சியின் சிறந்த ஒளி அனுபவத்தை பெறுவதற்கு புல்தரையில் அமர்வதை தவிர்க்கவும். சில நிமிடங்களில் நடக்கும் இந்த நிகழ்வினை அனைவரும் அமர்ந்து ரசிக்குமாறு கேட்டுக்கொள்கிறோம். நிகழ்ச்சியின் போது உங்கள்
Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adi Yogi. చూసారా, వీడియోలో చూస్తుంటేనే మనకు అలా అనిపిస్తుంది, లైవ్లో చూస్తుంటే ఇట్స్ అంటే ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అది మీరు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. చెప్తుంటే అరే ఇంతే కదా ఏముంది దాంట్లో అని మీకు అనిపించవచ్చు, బట్ అక్కడ ఉండి అంతమంది క్రౌడ్ ఉండగా చూస్తే ఇట్స్ జస్ట్ వండర్ఫుల్ అనమాట. అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఏంటంటే రేజర్ షో అయిపోయిన తర్వాత మీరు గుడికి వెళ్ళొచ్చు, అప్పుడు ఇంకా ఓపెన్ ఉంటుంది అని అన్నారు అనమాట. లోపల ఒక అమ్మవారిది గుడి ఉంటుంది, శివుడిది పెద్ద మెడిటేషన్ సెంటర్ లాగా ఉండి లింగం ఉంటుంది అనమాట. ఇంకెళ్ళేసరికి వాళ్ళేమో అక్కడ లోపల క్లోజింగ్ చెప్పేస్తున్నారు. ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒక 10 minutes వాక్, మనకు తెలియదు కాబట్టి ఇంకెట్ల బండి ఎక్కాము, రిటర్న్ వచ్చేటప్పుడు వాక్ చేసుకుంటూ వచ్చేసాం. బట్ ఆ నైట్ టైమ్ అమ్మవారి గుడి, ఆ శివలింగం మెడిటేషన్ సెంటర్ చూస్తే అసలు మాటలు రాలేదు. ఫుల్ దీపాలతో డెకార్ చేసి ఉంచారు. ఇట్స్ జస్ట్ అన్బిలీవబుల్ దిస్ ప్లేస్. పక్కా కుదిరితే మాత్రం అక్కడ 2 days స్టే చేసి అంత ఎక్స్ప్లోర్ చేసేలాగా మాత్రం మీరు చూసుకోండి. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.